మీకు కూడా నాలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా? హెయిర్ గ్రోత్ అవ్వట్లేదా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజైతే విష్ కేర్ నుంచి సీరం అలాగే ఒక కండిషనర్ షాంపూ కాంబో నేనైతే 1649కి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నాకు 3 పీసెస్ అయితే వచ్చాయి. సో ఇది ఏంటంటే నేను చాలా వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఈ హెయిర్ గ్రోత్ సీరం కాన్సన్ట్రేషన్ మీద ఎక్కువగానే చాలామంది కామెంట్ చేశారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ పైన అండ్ అలాగే హెయిర్ గ్రోత్ కోసం, అండ్ ఏమైనా డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా ఇదైతే రిపేర్ చేస్తుంది అని. అందుకని నేనైతే ఇది తీసేసుకున్నాను. సో ఈ కాంబో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక 1 మంత్ అయితే వాడాలి, మ్యాక్సిమం 4 వీక్స్ వాడాలి. సో అప్పుడు రిజల్ట్ బాగా తెలుస్తుంది. అలాగే 2 వీక్స్ వాడినా రిజల్ట్ తెలుస్తుంది, కానీ 1 మంత్లో అయితే మనకి కరెక్ట్గా అనేది తెలుస్తుంది అనమాట, ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను సీరం అయితే చూపించబోతున్నాను. ఇందులో అయితే ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారంటే, అంటే మనం ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా వాష్ చేయాలి అండ్ ఎప్పుడు యూస్ చేయాలి అనే దాని గురించి అయితే ఉంది. సో చూసారు కదా, మనకి ఇదైతే 5x ఇంక్రీజ్ అనమాట, అంటే 2.5x అనే అంత రేట్లో మనకి హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది. సో అలాగే మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుందంట. ఇదైతే చూడాలి, ఇవైతే ఆర్డర్ పెట్టాను. చూసారు కదా, చాలా చిన్న బాటిల్ అయితే ఉంది. సో ఇది 30 ml అనుకుంటాను, నాకైతే 999 పడింది. సో ఇది ఒక్కటేని, కానీ ఇది మామూలుగా అమెజాన్లో ఎక్కడైనా చెక్ చేస్తే 600 అడిగి ఇలా వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఈ బాక్స్ పైన 99 అయితే ఉంది. సో చూసారు కదా, ఇదైతే ఒక 3 మన స్కాల్ప్ పైన అయితే ఇది 3 టైమ్స్ స్ప్రే చేయాలన్నమాట, అంతే సరిపోతుంది, ఎక్కువగా కాదు. అలాగే మన ఫింగర్స్తో మసాజ్ అయితే చేయాలి స్కాల్ప్కి మొత్తం, అప్పుడైతే కొంచెం వర్క్ అయితే అవుతుంది. ఇదైతే మనం డైలీ నైట్ టైం అయితే వాడితే సరిపోతుంది. సో డైలీ నైట్ టైం రాసేసుకొని అలా వదిలేయడమే, మార్నింగ్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అస్సలు మన హెయిర్కి అంటుకోదు అనమాట. సో దీంట్లో 3% రిజైనేషన్ అండ్ 4% ఎనాగిన్ అండ్ 2% బయాసిబిల్, కెఫిన్, బయోటిన్, రోజ్మరీ అండ్ రైస్ వాటర్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అండ్ ఇది క్లినికల్లీ కూడా టెస్టెడ్ అనమాట. అప్లై ఆన్ 2 or 3 స్ప్రేస్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది స్కాల్ప్ అనమాట. అంటే మనం 2 కానీ 3 కానీ స్ప్రేస్ స్కాల్ప్ మీద చేసేసుకొని రాసుకోవడమే, అంతే అనమాట. సో ఇదైతే అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ప్రోడక్ట్స్ అయితే ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది టోటల్ కాంబో అనమాట. నేనైతే కాంబో మొత్తాన్ని ఆర్డర్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఒకసారి మొత్తం స్టార్ట్ చేయాలి అనేసి. ఇదైతే మల్టీపెప్టైడ్ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అనమాట. అంటే కండిషనర్ అంటే మనం ఎప్పుడైనా తలస్నానం చేసేటప్పుడు ఓన్లీ షాంపూనే యూస్ చేస్తాం కదా. సో అలా కాకుండా ఫస్ట్ అయితే కండిషనర్ అయితే యూస్ చేయాలి. సో దీన్ని ఏంటంటే రివర్స్ కండిషనింగ్ అంటారు. సో లేదు మన జుట్టు అంత ఫ్రీజీగా లేదు, నార్మల్గా ఏంటంటే ఫస్ట్ మనం షాంపూ చేసుకొని తర్వాత కండిషనర్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే మనకి మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇదైతే షాంపూ అనమాట. సో ఇదైతే 200 ml అనుకుంటాను షాంపూ వచ్చేసి, అండ్ అలాగే ఇది కూడా 24 ml. చాలా అంటే చాలా ఉంటుంది. ఇందులో అయితే మనకి షాంపూలోన రోజ్మెరీ, కెఫెన్, రైస్ వాటర్, అలాగే హైలోనిక్ యాసిడ్ అండ్ క్యాపిలా లవంగా అయితే ఉంది. అండ్ అలాగే మన కండిషనర్లో కూడా రోజ్మెరీ, కెఫెన్, రైస్ వాటర్ అయితే ఉన్నాయి. జుట్టుకి మనకు బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, నాకైతే ఎంత హెయిర్ అయితే ఫుల్ మొత్తం ఊడిపోయింది, అసలు ఇంకేం లేదు, చాలా తక్కువ ఉంది. సో నేనైతే ఇంకా ఇక్కడ నుంచి సీరము, కండిషనర్ అవన్నీ యూస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దానివల్ల మన హెయిర్ పెరుగుతుంది లేదు అనేది 30 days వాడిన తర్వాత నేను ఇంకా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే రిజల్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు యూస్ చేయొచ్చా, అందరూ యూస్ చేయొచ్చా, ఎలాంటి వాళ్ళు యూస్ చేయాలి అనేసి. అండ్ అలాగే చూసారు కదా, నేనైతే ఇక్కడ నా స్కాల్ప్ పైన అయితే 3 స్ప్రేస్ అయితే చేసేసి మసాజ్ అయితే చేస్తున్నాను. అండ్ నెయిల్స్ అయితే పట్టుకోకూడదు, ఓన్లీ ఫింగర్స్ తోటి స్కాల్ప్ అయితే చేయాలి.
అండ్ మొత్తం మసాజ్ చేసిన తర్వాత అలా నైట్ అంతా వదిలేయడమని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్